ఈ రిధని అనే అమ్మాయి తమిళనాడులోని తిరుపూర్కి చెందింది. ఆమెకు 27 ఇయర్స్. తన తండ్రి పేరు అన్నా దురై. తను ఒక గార్మెంట్ వ్యాపారి, అంటే బట్టల వ్యాపారి అని అర్థం. అయితే 2025 ఏప్రిల్ అయితే తనకి గ్రాండ్ గా అయితే మ్యారేజ్ జరిగింది. చాలా గ్రాండ్ గా 100 పౌండ్ల బంగారం, అంటే దగ్గర దగ్గర 800 గ్రాములు అయితే ఉండొచ్చు. ఇంకా 70 లక్షలు విలువైన ఒక వోల్వా కార్ ఒకటి. బానే ఇచ్చారబ్బా, దగ్గర దగ్గర ఒక 1 కోటికి పైన అయితే డౌరీ అయితే తీసుకున్నాడు మనోడు. అయితే పెళ్ళైన కొన్ని వారాలకే కేవలం 10 రోజుల్లోనే ఈ రిధన్య పుట్టింటికి వచ్చింది. వాళ్ళ నాన్నగారికి అనుమానం వచ్చి గట్టిగా అడిగితే అప్పుడు చెప్పింది ఏడ్చుకుంటూ, నాన్న మా అత్తగారు మా మామగారు ఇలా అయితే అంటున్నారు, ఇంకా మీ ఇంట్లో డబ్బులు బానే ఉంటాయి, ఇంకా ఏదైనా ప్రాపర్టీ తీసుకొనిరా, ఇంకా 200 గ్రాముల బంగారు పూసల దండ కూడా మాకు కావాలి. ఇలాంటి మాటలతో డైలీ వాళ్ళు నన్ను వేధించేవాళ్ళు నాన్న అని చెప్పింది. ఆమె చనిపోవడానికి ముందు వాళ్ళ నాన్నగారి మొబైల్కి అయితే 7 వాయిస్ మెసేజ్లు అయితే పంపించింది. నాన్న, ఇక నేను నా భర్తతో నేను జీవించలేను, అతను తన కుటుంబం నన్ను చాలా హింసించారు, నేను తట్టుకోలేను, ఇకపై నన్ను ఎవరు రక్షించలేరు, నాతోని ఇది అంతమవ్వాలి నాన్న, అమ్మ మీరు నాకు అన్ని ఇచ్చారు, నాకు కావలసిందల్లా ఇచ్చారు, కానీ నన్ను మన్నించండి, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఈ విధమైన మెసేజ్లు పంపి ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పాయిజన్ టాబ్లెట్స్ ను వెంటనే వేసుకుంది.